అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనము 24వ తారీఖు అయినటువంటి శుక్రవారం ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఎద్దుల మార్కెట్లో మన కంపౌండ్ చిన్న గారు అయితే భారీ సైజు తీసుకొచ్చినాడు. రేట్లు కూడా ఏ విధంగా ఉండేది కనుక అదేవిధంగా మన సోదరులు కూడా రావడం జరిగింది. అన్నగా నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇందువాసి. మీ పేరండి? నరసింహలో. మీ పేరండి? తిమ్మప్ప గారు. మరి ఆదోన్ మార్కెట్కి చాలా దూరం నుంచి వచ్చారు. ఎలా ఉంది మార్కెట్? ధరలు ఏ విధంగా ఉండే, సరికి ఏ విధంగా కలిసింది ఈరోజు? ఎవరు బాగుండరా బా? ఎక్కడ చూసి వస్తావు నువ్వు? అతను బాగుండడా? ఎద్దులో మార్కెట్లో ధరలు బాగున్నాయి? ధరలు ఉన్నాయంటారా? కాస్ట్ అంటారా? సరికి ఈరోజు ఎలా కలిసింది? అంతే, రేట్లు చేస్తున్నాయి కదా. నమస్తే రెడ్డి. రేట్లు కూడా మరి అన్న వాళ్ళు చూద్దాం. ఒక జత అయితే కావాలంటే మంచిగా సిద్ధం చేసుకోవడానికి. మీ నెంబర్ చెప్పండి, ఎవరికి కావాలి? నెంబర్ చెప్పండి. యాదో నోటా పాట చెప్పండి. 766 19 42 02 1. పేరండి? నరసింహులు గారు ఇందువాసి నుంచి వచ్చారు. ఎవరికైనా మంచి రీజనబుల్ రేటు, మంచి గ్యారెంటీ ఎద్దులు ఎవరైనా ఉంటే అన్నగారికి అయితే నెంబర్ ఇవ్వండి. నేరు మీ ఇంటికి వచ్చి అయితే చూసి తీసేసుకుంటారు అంతేరా? ఓకే, రైట్. మీ మామ తగ్గట్టే రేటు ఉండదు అంటాడు. అడుగు, ఏం చెప్పాడు? అడగలు నువ్వు అట్ట. ఎంతంట? 230. ఎనుకున్న వాళ్ళు ఏమో ఒక రేట్ అంటే అది ఎంతవరకు వాస్తాం? ఎంతవరకు అంతే అంటారా? అవు అంతే అంటారా? ఓకే. వీటి గురించి రైతులకు ఏం చెప్తారండి? బాగోతాయా? యా ఊరు? మీ పేరు, నెంబరు? 98 74 36 90. ఇంగ్లీష్ లో చెప్పారు. కర్ణాటక అర్థమయ్యలేదు. చలో ఇప్పుడు వెనకండి నీ సైజ్ అంటావు పెద్ద ఏం చూస్తాం అక్కడ. చేయండి, చేయండి ఒకసారి అట్లా. నెంబర్ అయితే కరెక్ట్ కదా? ఓకే. చిన్న గారు చెప్పారు. ఎద్దుల యజమాని అయితే ఈ విధంగా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి హుసేన్ గారు కూడా ఈ ఎద్దుల గురించి ఏందో చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవాలు అనేది తెలుసుకుందాం. నమస్కారం హుసేన్ గారు. మన కంపల్లాంటి 2 లక్షల పైన విలువ గల ఎద్దులు తెచ్చారంటే మీకు ఎలా అనిపిస్తుందండి? అంతే అంటారా? డబ్బులు ఎన్ని చేత పత్తారు? మీరు లేరు అయితే? అవునా? మీ చేత ఏం చెప్పారు? 1,50,000. ఇవైతే మీవేనా? ఓకే. ఎన్ని వేసుకొచ్చినావా? అందా. నెంబర్ చెప్పండి. 806538287. అవునా? మీరు కూడా బాగుండే కదా చెప్పొచ్చు. దాదాపు 180-90 వరకు అంతే అంటారా? అంతే అంటారా? రైతులకు మీరు ఇచ్చేటువంటి ఎద్దుల గురించి ఎలా ఇస్తారండి? రైతులకు ఏం చెప్తారు మీ ఎద్దుల గురించి? చెప్పిస్తాము. అంతే అంటారా? ఓకే. మంచి భరోసా చెప్పడం చేస్తాను. పండుకొని ఇంటికాడ పండుకుంటే అట్లా పరిస్థితి ఎలా అండి? రిటర్న్ ఇంటికి పట్టుకొచ్చుకుంటారా? కట్టలో ఏమన్నా నోట్లు కాగితాలు తక్కువ చేస్తారా? అలాంటిది ఏం లేదు కదా? ఓకే. వీడియో పెట్టుకోండి. ఒకళ్ళు రిటర్న్ అంటే కూడా కాగితాలు ఏం తక్కువ చేసేలా కట్టలో నుంచి. దీని అందరూ సాక్షి మా పెద్ద మనిషి ఇక్కడ. పండుకుంటే ఇంటికి రిటర్న్ ఇస్తే కాగితాలు తక్కువ చేయమంటారు కట్టలో. ఎంతవరకు వాస్తావమ్మా? అంతే అంటారా? అంతే. వాళ్ళు ఎట్లా అంటే అంతే. పెంచుకునే హుసేన్ గారు అయితే మార్కెట్ లోన హుసేన్ గారు ఇట్లా అన్నారంటే అన్నట్లే అంటారు చూడబ్బా. అంత నమ్మకము. ఓకే. వెంకటరామ గారు నమస్కారం అండి. మన కంపౌండ్ నుంచి భారీ సైజులో కలవనట్టు 2 లక్షల పై విలువ గల ఎద్దులు వచ్చినాయి. ఎంతవరకు వస్తామో? మంచిగా ఉంటాయా లేకుంటే రేట్ అట్లా చెప్తున్నారా? అంతే అంటారా? అవు అంతే అంటారా? 2 లక్షల విలువ గల ఎద్దులు ఏవండి? ఇవేనంటారా? మీరు కూడా ఎంత రేటు వరకు అమ్మినారు? అవునా? ఈరోజు 230 చెప్తారు. మరి ఇప్పుడు టైం లేదంటారు, కొంటారా? 180 కూడా ఇస్తారా? ఆయన డబ్బులు పెట్టినట్టు ఏమన్నా అంటాడా? ఆయన ప్రేమ కొద్దీ, వెంకటరామ గారి ప్రేమ కొద్దీ చెప్తారు. మరి ఇది అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి మన వీరేష్ గారు ఉన్నారు. మరి అడుగుదాం. అవునా? ఎలా ఉంది మార్కెట్ లో ధరలు ఎట్లున్నాయి? ఎందుకంటారట? మరి దుడ్లు సౌకర్యం కదా. అది అంటే రైతులంతా సౌకర్యలే అంటారా? 78,078 నెంబర్. అంతా ఎక్కడి నుంచి వచ్చారు? పేరండి? హనుమంత్ గారు. ఓకే.
లేదంటే ఈ రేసు గారి నెంబర్ అడగండి, కింద టక 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 అని కొట్టేస్తాను. వీడు కనిపించేటువంటి ఏ ఎద్దులైనా కూడా ఈడు ఉన్నాయి కదా, ఈడు కూడా. బాబు ఏం చెప్పారమ్మా? ఆ జత ఏం చెప్పారు? నెంబర్ చెప్పండి. 9391594404. ఓకే.